ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి మార్నింగ్ 8:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియేట్‌లీ మా టీమ్‌తో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజుకి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్లయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి, భార్యకి మధ్య గొడవలొచ్చి తన ముగ్గురు కొడుకుల్ని తీసుకొని మాధవి వెళ్లి చినగంజాంలో ఉంటున్నట్టు, తను ఒక్కడే గత 12 సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తనే భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు. ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషమ్మ రోజు పొద్దున పూటొచ్చి వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తుంటది. రోజు మాదిరిలాగే ఇవాళ కూడా 7:30 టైంలో ఆ శేషమ్మ వచ్చి ఇల్లు ఊడుస్తా ఉంది. చూస్తే అప్పటికి హాల్‌లో మంచం మీద చనిపోయి ఉన్నాడు. రక్త గాయాలతో. ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ నాన్నగారైన చినగొండకి ఇన్ఫార్మ్ చేయడం. వాళ్ళొచ్చి చూసుకొని దాని మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. దీని మీద గూడా అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో గూడా విచారణ జరగడం జరిగేది. ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ గాని, వేరే గొడవలు గాని ఏమీ లేవు. గత కొన్ని రోజులుగా, కొంతకాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది. ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా, ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అని చెప్పి అడుగుతున్నట్లుగా, అప్పులన్నీ తీసుకుంటానికి. వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని చెబుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తులో తెలిసింది. ఎక్కువగా గూడా మాకు ఈ యాంగిల్‌లోనే నాగరాజు హత్యగా దారి తీసి ఉండొచ్చనే అవకాశం ఉంది. ఇంకా వేరే యాంగిల్‌లో గూడా చూస్తున్నాము. అన్ని కోణాల్లో గూడా దర్యాప్తు చేస్తున్నాము. మెయిను నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం గూడా ఈ ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యులే అనేది మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కాబట్టి ఈ విషయాన్ని మీడియాకి తెలియపరుచుకున్నాం. హత్య కేసు గాని నమోదు చేయమన్నాం. బ్లడ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసు గాని నమోదు చేశాం.